హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు నాటు పుట్టగొడుగుల కూర ఎలా చేస్తారో చూపిస్తానండి. ఇవిగోండి చూడండి, ఇవి నాటు పుట్టగొడుగులు. మనకు వర్షం పడినప్పుడు వస్తాయి కదండి, అవి ఇక్కడ ఇలా కట్టలు కట్టలుగా అమ్ముతారు. ఇవి మటన్ కన్నా ఎక్కువ రేట్ అండి. వీటిని మనం నీళ్ళల్లో 1 గంట సేపు బాగా నానబెట్టుకోవాలి. అప్పుడే మనకి మట్టి అంతా పోతుంది. మనకి బయట మార్కెట్లో దొరికేవి ఆర్టిఫిషియల్గా వచ్చినాయి కదండి, వాటికి అంత డస్ట్ ఉండదు, కానీ వీటికి ఎక్కువ డస్ట్ ఉంటుంది. ఇవి క్లీన్ చేసుకోవటానికి చాలా టైం పడుతుందండి, ఎందుకంటే ఇసుక మట్టి ఎక్కువ ఉంటుంది. వీటిని ఇలాగా ఒక 2 అవర్స్ అలా నానపెడితే మట్టి అంతా పోతుంది. తర్వాత మనం నీట్గా ఒక 3-4 టైమ్స్ వాష్ చేసుకుంటే ఇసుక పోతుంది. ఇసుక చాలా ఎక్కువ ఉంటుందండి. ఇలా అన్నీ చేత్తో రుద్దుకుంటా నిదానంగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసిన వాటిని చివర్లు కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇది పక్కన ఉన్నది వేస్ట్ అండి. ఇలా వేస్ట్ అంతా తీసేసి ఇలా చిన్న చిన్న పీసెస్గా నీట్గా వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. ఇందులోకి 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, 2 పెద్ద సైజు టమాటాలు, ఒక 2 పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకొని ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. మనకి ఉల్లిపాయలు బాగా మంచి రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసిన తర్వాత మనం కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలి. టమాటాలు కూడా బాగా సాఫ్ట్గా మెత్తగా మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పుట్టగొడుగులు వేసుకోవాలి. ఇప్పుడు అందులో టేస్ట్కి సరిపడా సాల్టు, పసుపు, కారం వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. ఈలోపు మనం శనగపప్పు, ఒక 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు మిక్సీ పట్టుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి కూడా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు బాగా మగ్గిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మరో 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి పుట్టుకొక్కలు కూడా ఒక 75% కుక్ అయినాయండి. ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇలా ఒక గ్లాస్ వాటర్ పోసి కొంచెం ధనియాల పొడి అండి, ఒకవేళ మీ దగ్గర లేకపోతే శనగపప్పుతో పాటే కొంచెం ధనియాలు, చెక్క, లవంగా అలా మిక్సీ పట్టుకోవచ్చు. నా దగ్గర కొంచెం గరం మసాలా పొడి ఉంది, ధనియాలు అన్నీ వేసింది. ఆ గరం మసాలా పొడి 1 స్పూన్ వేసుకొని కలిపి ఇంకో 5 నిమిషాలు
కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం పొడి చేసి పెట్టుకున్న శనగపప్పు పొడి ఉంది కదండి, ఇప్పుడు మనకు పూర్తిగా ఉడికిపోయినాయి మష్రూమ్స్. ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపడినంత మళ్ళీ వేసుకోవాలి. ఇందులోనే మనం పొడి చేసి పెట్టుకున్న శనగపప్పు పొడి వేసుకోవాలి. శనగపిండి కన్నా శనగపప్పు పొడి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. మనం పొడి వేస్తే తొందరగా చిక్కబడుతుంది. మనకి మష్రూమ్ కుక్ అయిన తర్వాత ఈ శనగపప్పు పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడి వేసి ఒక 2 నిమిషాలు సరిపోద్దండి, ఎక్కువ అవసరం లేదు. ఒక 2 నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు రెడీ అయిపోయిందండి కర్రీ. ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో. ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుండిద్ది. ఇంక ఇలా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, నాటు పుట్టగొడుగుల కర్రీ. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.